హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. నేషనల్ డాక్టర్స్ డే జూలై 1కు ఉంది. అయితే అంత స్పెషల్ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవాలి కదా. ఇంటర్వ్యూ అనను, ఒక లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి మనం వచ్చేసాము. మహబూబ్ నగర్లో స్టార్ట్ అయిన ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం వేలాది మంది క్యాన్సర్ రోగులకు జీవితంలో అందించిన సేవ అంతా ఇంత కాదు. నేను మాట్లాడేది పాలమూరులో మొదలైన ఆయన ప్రయాణం పద్మశ్రీ వరకు వచ్చిన మన గ్రేట్ డాక్టర్, ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ ఆంకాలజిస్ట్, ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఇన్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నన్ అదర్ దెన్ డాక్టర్ పి విజయ్ ఆనంద్ గారు. వెల్కమ్ చెప్పేద్దాం విజయ్ ఆనంద్ రెడ్డి గారిని. హాయ్ సార్. హాయ్ అమ్మా, నమస్తే సార్. ఇట్స్ ఎ ప్రివిలేజ్ మిమ్మల్ని కలుసుకోవడం. అసలు మై ప్లెజర్ టు. సో డూ ఆర్ ఆడియన్స్ అని చెప్పొచ్చు. సార్, మీ జర్నీ పాలమూరులో మొదలైంది. మరి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడి వరకు రావడానికి ఒక ఇన్స్టెంట్ ఏమైనా గుర్తొస్తుందా మీకు? వాట్ డూ యూ థింక్ అసలు బ్యాక్ వెళ్ళినప్పుడు? యా, చిన్న గ్రామం, మా దాన్ని పాలమూరు అంటారు. మహబూబ్ నగర్ ఆర్ పాలమూర్. ఇట్స్ ఎ స్మాల్ టౌన్ అండ్ స్మాల్ విలేజ్ అట్మాస్ఫియర్. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ we were four children, నలుగురు పిల్లలు, అందరూ మగవాళ్ళమే. ఓకే. సో దట్ చిన్నప్పటి నుంచి అందరిలో కాకుండా నేను ఐ షుడ్ బి నెంబర్ 1 అనే యాటిట్యూడ్ ఉండేది. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్, కేజీ స్కూల్ క్లాసుల నుంచి కూడా ఫస్ట్ రావాలి, మా నాన్నని ఇంప్రెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. మెయిన్లీ ఐ నీడ్ టు ఇంప్రెస్ మై ఫాదర్ సంతోషపడాలని, నాన్న కొరకు ఏమన్నా చేయాలి అనే ఇంప్రెషన్తో చదివేవాడిని. అండ్ గాడ్ ఈస్ బీన్ కైండ్. సో మంచి ఎప్పుడు ఫస్ట్ అండ్ ఫస్ట్ వచ్చేవాడిని. అప్పుడు ఆ కాలంలో 3rd క్లాస్లో మా టీచర్, ఈ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు, 4th క్లాస్ కాదు డైరెక్ట్గా 5th క్లాస్ పెడదామని అప్పుడు డబుల్ ప్రమోషన్ కూడా ఇచ్చారు. అమేజింగ్. ఓకే. యా, సో దట్స్ ద వే ఇట్ వాజ్. అండ్ దెన్ ఆ తర్వాత వీ కమ్ టు, మా నాన్నగారు బాగా చదువుతున్నారు, మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి వెళ్తే బాగుంటుందని నన్ను, మా చిన్న తమ్ముడిని ఇద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ కాలంలో నృపతుంగ స్కూల్ అనేది ఇస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. 7th క్లాస్లో డైరెక్ట్గా ఇక్కడ జాయిన్ అయ్యాము. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి సిటీ అట్మాస్ఫియర్కి వచ్చినప్పుడు చాలామంది ఆ స్కూల్ రాగానే స్టూడెంట్స్ అందరు ఎగతాళి చేయడము, మా డ్రెస్సింగ్ స్టైల్, మా మాట, లాంగ్వేజ్ ఎగతాళి చేశారు. బట్ నేను ఎప్పుడు కానీ భయపడలేదు. సో విత్ ఇన్ 6 months నేను క్లాస్ లీడర్ అయ్యాను. సో దట్స్ వే మై లైఫ్ హెస్ బీన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్. అండ్ ఎప్పుడు కానీ ప్రౌడ్గా నేను పాలమూరు మనిషిని, పాలమూరు బిడ్డనని చెప్తూ ఉంటాను. సో నో హెజిటేషన్ సేయింగ్ ఫ్రమ్ ఏ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అందరికీ అదే చెప్తాను. ఈవెన్ నా చిల్డ్రన్ కూడా, ఈవెన్ నౌ ఐ వుడ్ ఆల్వేస్ సే బిహేవ్ లైక్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సార్, వి ఆల్సో హర్డ్ మ్యాథమెటిక్స్లో మీరు టాప్ స్కోరర్ అని, 100/100. సో అప్పుడు అనుకున్నారా ఇంజనీరింగ్ వైపు కానీ అలా వెళ్ళాలి అని? బట్ వాట్ డిడ్ యూ థాట్ చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఏం అవ్వాలి అనుకున్నారు? నేను ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఆ 10th క్లాస్లో 100/100 వచ్చినప్పుడు నాన్న దగ్గరికి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళి కలిశాను. నాన్న హాజ్ యాక్చువల్లీ కాల్డ్, ఊర్లో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు అని చెప్పి. సో దెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ డాడ్, ఐ వాంట్ టు బికమ్ an engineer. So I love this mathematics. That's it. I felt like a challenge to deal with any kind of a mathematical problems. And physics also. Those are the two tough subjects, and I used Very to enjoy tough. dealing with those subjects. So but my dad said, నాకు నీ గురించి ఆలోచన వేరే ఉంది, ఐ వాంట్ యూ టు బికమ్ ఏ డాక్టర్. సో మా నాన్నగారి దాన్ని మనం తీర్చాలి కదా. You always wanted to impress your father again. So that's the only reason that I moved from engineering thoughts to doctor కావాలని. Luckily, but I ఇప్పుడు అనుకుంటాను, ఇప్పుడు it's a real blessing that I have become a doctor అని. What advice did he give you? అప్పుడు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలి, దీనికోసం అవ్వాలి అని ఏదైనా క్రూషియల్ డిసిషన్ ఇచ్చారా మీకు? Yeah, I mean, my father is a big inspiration for me. Okay. There's so many things which I still remember, the discipline, the passion that he used to always tell me. డాక్టర్ కాగానే మీరు దేవుడు నిన్ను ఒక డాక్టర్ని చేశాడు, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఫీల్ బ్లెస్డ్, అండ్ మీరు ప్రజలకి సేవ చేయాలి
స్పెషలీ పాలమూరుకి తప్పకుండా సేవ చేయాలి. ఓకే. సో పోస్ట్ ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకముందే నాన్నగారి యూనో తను సంతోష పెట్టాలని నేను 3 years ఐ వర్క్డ్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఓ యా. ఓకే. So that's the time that I thoroughly enjoy dealing with the poor patients. I used to do small surgeries, injections, అన్ని చేసేవాడిని. 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. మై డాడ్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నా కొడుకు మా గ్రామానికి సేవ చేస్తున్నాడు. ఓకే. And then after that I moved on to city. I did my MD. Right. MD in oncology, and then I got trained in Tata Hospital, and then I went to Adyar Cancer Center. Then I went to London. మా నాన్నగారు ఒకటే చెప్పాడు, మీరు డోంట్ థింక్ ఆఫ్ మేకింగ్ మనీ ఇమ్మీడియట్లీ. ఓకే. డోంట్ కట్ కార్నర్స్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ ఎ నేమ్ అండ్ ఫేమ్. మనీ ఆటోమేటిక్గా వస్తుంది, తొందరపడొద్దు. మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఫెలోషిప్స్ చేయాలి, ఎక్స్పోజర్ ఇన్ అవుట్ సైడ్ ది కంట్రీ నేర్చుకోవాలి. బట్ ఎప్పుడు కానీ అవుట్ సైడ్ వరల్డ్కి టెంప్ట్ కాకూడదు, వాళ్ళ డబ్బులకు టెంప్ట్ కాకూడదు. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అని చాలా గట్టిగా చెప్పేవాళ్ళు. సో ఆయన చెప్పినందుకు సో నాకు మంచి మంచి ఆఫర్స్ ఉండే. రైట్. యా. యూకేలో అండ్ యుఎస్ఏలో మంచి సాలరీస్ ఉండే. యు కేమ్ బ్యాక్. కూడా ఐ కేమ్ బ్యాక్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హావ్ కమ్ బ్యాక్. సార్ మీరు ఆల్సో అకాడమిక్స్లో కాకుండా లీడర్షిప్లో కానీ సోషల్ సర్వీస్లో ఎప్పుడు ముందుంటారు అని విన్నాము. వి ఆల్సో సా మెనీ ఆఫ్ యువర్ వర్క్. సో ఎందుకు సార్ అది న్యాచురల్గా క్వాలిటీ అనొచ్చా, లేకపోతే హౌ డిడ్ ఇట్ డెవలప్? I give that credit to my mother, Amma. My mother always used to take care of poor people. That poor people, just because they are born poor, they have not done anything wrong. They are just born in a society where they are poor financially, as they are not sound. So వాళ్ళకి మనకు దేవుడు ఇచ్చింది, we are much 1,000 and million times more than several people in the world. వాళ్ళకి సాయం చేయాలి, వాట్ ఎవర్ వే దట్ వీ క్యాన్. ఉన్న దాంట్లో మనం ఎంత ఇచ్చినా తక్కువ కాదు, అండ్ మనకేమి తక్కువ కాదు అనే ఆలోచన మా మదర్ యూస్ టు టెల్ మీ. సో ఐ హ్యావ్ దట్ ప్యాషన్ towards poor people, and my children also are like that. I'm so glad. Okay, amazing. So when I worked for some time in a government cancer hospital, our time lo I used to really enjoy taking care of poor people. I used to spend money on them. I used to give money to them for their food and things. Whatever salary that I had, I used to share that with my patients who used to come to MNJ Cancer Hospital. So that when I moved from cancer hospital, I was transferred to another district, which was not possible for me to go. Okay. ఆ టైంలో I joined Apollo Hospital. అప్పుడు అనిపించింది, when I come to Apollo Hospital, I may not be able to take care of poor patients. So ఆ థాట్ తోటి then I started this foundation, and I'm so happy. 25,000 రూపాయలు పెట్టి నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. ఆ కాలంలో 25,000 is a huge money. Right. ఆ టైంలో రిజిస్టర్ చేసి స్టార్ట్ చేశాను, అండ్ people are so kind to help me to support this, and we are able to treat so many patients under Cure Foundation. Sir, Especially Apollo management, people don't believe Apollo hospitals lo poor patients ku treatment. Yeah, actually. But I'm grateful to the management. Those people helped me in a big way. Under the umbrella of Apollo, we are able to take care of children, especially child cancer patients. Cure chances are 90%. Okay. వాళ్ళకి because they can't afford వాళ్ళ ట్రీట్మెంట్ లేకుండా చేయడం is very that's not acceptable. So that's the reason why we started this foundation, and almost 1,750 or nearby 1,800 patients that we are able right. to Yes. treat. Yeah. Sir, when we go back, because we are talking about your journey and all, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మీరు చదువుకున్నారు. టాప్ వాళ్ళే అక్కడ చదువుకుంటారు. అఫ్ కోర్స్ యూ టోల్డ్ యూఆర్ అ వెరీ గుడ్ అట్ అకాడమిక్స్ అని. మరి అప్పుడు చదువుకున్నప్పుడు 1980s అనుకోవచ్చా, అప్పుడు చదువుకున్నారు మీరు. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది చదువు విధానంలో కానీ, ఇప్పుడైనా ఏం చూస్తున్నారు మీరు? 1977 is what I joined, Amma. Okay. ఆ టైంలో we had 16 cousins who have applied for the NEET. Right. టైంలో MCET అనేవాళ్ళం. MCET examలో out of 17 of my cousins, big family, only one got the medical seat, that is me. Oh my God. So it's a big proud moment for my family, Definitely. my father. And getting a seat in Usmania Medical College was the toughest, because there were only 3 medical colleges ఆ రోజుల్లో, గాంధీ, ఉస్మానియా అండ్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్. రైట్. దాంట్లో ఉస్మానియా సీట్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో హ్యాపీ దట్ ఐ గాట్ ఎ
సీట్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ దోస్ డేస్ వాజ్ వెరీ ప్రాక్టికల్. అంటే ఓకే. ఒక పేషెంట్ని చూడడము, పేషెంట్ ఎగ్జామిన్ చేయడము, యూనో గెటింగ్ క్లోజర్, యూనో హ్యూమన్ టచ్ విత్ ద పేషెంట్స్ చాలా ఉండేది. మా ప్రొఫెసర్స్ కూడా ప్రతి పేషెంట్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, ఓకే. హౌ టు డయాగ్నోస్ ఏ పేషెంట్ వితౌట్ ది ఎక్స్రేస్, వితౌట్ ది సిటీ స్కాన్స్, వితౌట్ ది పెట్ సిటీ స్కాన్, దోస్ డేస్లో లేవు కదా. ఆ టైంలో క్లినికల్ ఎగ్జామినేషన్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు diagnose a patient. And you use your mind and soul to understand the complaints of a patient, and తద్వారా క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఆస్కల్టేట్ చేసి లంగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ఓ దట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్. సిస్టమ్కి ఈ సిస్టమ్కి చాలా మార్పు వచ్చిందమ్మా. ఈ మధ్యలో పిల్లలు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద కంప్యూటర్, ఎవ్రీథింగ్ ఆన్ ద ఫింగర్ టిప్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్ దాన్ని పట్టుకొని పేషెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ బాగా తగ్గిపోయింది. పేషెంట్ రాగానే ఇన్వెస్టిగేషన్స్ రాయడం మొదలు పెడతారు. పేషెంట్ ఎగ్జామిన్ చేస్తేనే మీకు సగం డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. కానీ దట్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. ఫర్ రైట్ ఆర్ రాంగ్ వీ డోంట్ నో, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ పర్సనల్ టచ్ అండ్ పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్స్ యూ ఎ బాండింగ్ విత్ ద పేషెంట్. Besides, your clinical cells also would improve. Right. So that's a system change, I think. రైట్. అలాగే మీరు ప్రైమరీ హెల్త్ కేర్లో వర్క్ చేశారు ఇనిషియల్లీ, గవర్నమెంట్లో ఎంఎన్జేలో కూడా వర్క్ చేశారు. మరి అప్పుడు గవర్నమెంట్ అంటేనే ఇప్పటికీ చాలా వరకు చూస్తుంటాం అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉంటుంది, సరిగా ప్రాపర్ కేర్ ఉండదు. మరి అప్పట్లో ఎలా ఉండేది? వాట్ వర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ దట్ టైం? So it all depends on individuals. If you want to do things, then you can do. You can blame somebody and say because it was not there I couldn't do it. So I had that passion in a Bhutpur primary health center. వాళ్ళు ఆ ఊర్లో గ్రామాల్లో పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి ఫైనాన్సెస్ తీసుకొని ఒక బిల్డింగ్ తయారు చేసాము. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి I could get some medicines, equipment to the primary health center. We used to do everything in the primary health center. Okay. So, that's again I'm saying it all depends on the individuals. You can find reasons not to do, you can find reasons to do things. Right. That's what I strongly believe. I had the habit of saying never say no to anything. Right. So it is possible, it is possible. So that's the way it is. ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. చేసేవాళ్ళు కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్ అంటే దేవుళ్ళలాగా చూస్తారు. వాళ్ళు పొద్దునెళ్ళి రాత్రి దాకా ప్రతి పేషెంట్ చూస్తూ ఉంటారు. కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్స్. ఇఫ్ సంబడీ వాంట్స్ టు వర్క్ సిన్సియర్లీ దే క్యాన్ స్టిల్ వర్క్. విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్ వీ క్యాన్ డూ వండర్స్. ఆల్సో యూ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ ఎంఎన్జే అండ్ కాకతీయ ఆల్సో. సో అప్పుడు వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు యాజ్ అ డాక్టర్ వాట్ హ్యాస్ గ్రోత్ ఏం చూసారు మీలో? మీరు ఏం నేర్చుకున్నారు? అంటే స్టూడెంట్స్ని టీచ్ చేసేటప్పుడు కొంచెం ఇండివిజువల్ మైండ్ సెట్స్ ఉంటాయి. వాజ్ ఇట్ ఆల్సో డిఫికల్ట్ ఫర్ యూ? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? Basically, right from PG days, I was interested in teaching people. Okay. We used to get people from across other hospitals to learn oncology. I used to teach them every aspect of oncology. And even after leaving the government sector, at Apollo Hospital, we started post-graduation training. Every day, and you can't believe, in Apollo Hospitals, Hyderabad, every day 1 hour we have teaching program. That is unbelievable. Most of the corporate hospital teaching anede undadu, pan cheskunta untaru. But in our hospital, under my supervision, every day we have 1 hour teaching sessions. So across the Apollo Cancer Hospital, PG students know, they get literally churned and they learn so many things. Practically as well as theoretically, everything they get to know. And we work from morning 8:30 to evening 7:30. So it can be taken as a negative thing. Some people doesn't want to join Apollo Cancer Hospital because they have to work 12 hours a day. Yeah, okay. సార్ మీ ఎర్లీ ఇయర్స్లో ఏదైనా పేషెంట్ ఉన్నారా, లైక్ మీ పర్స్పెక్టివ్ని మార్చేసింది మెడిసిన్ మీద ఫర్ ఎవర్? ఎర్లీ ఇయర్స్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా గుర్తుందా, ఏదైనా పేషెంట్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా? Yeah, couple of things, Amma. Whenever, especially when you are working in a government hospital, right. I remember one a woman coming with her father-in-law having a lung cancer. Okay. And then after he had an advanced stage 4 cancer, and we lost him in 6 months time. And
6 months later, she brought her husband who had lung cancer again. And that man also, by the time we diagnosed it as stage 4, and we couldn't save him. So, and she was left alone. So both the patients had smoking habit. So that actually, struck my mind, and I started working advocacy on anti-tobacco, anti-chewing tobacco. So since then, I've been a strong advocating of anti-tobacco policy, and I met the government of Andhra Pradesh, when combined Andhra Pradesh. I did a PIL also, and we stopped. We got the ban of pan and gutka, pan masala in Andhra Pradesh, but the implementation is so difficult, unfortunately. But I'm glad that we could do that, and we continue to do that. And whoever comes to my office with a cancer, I tell them that this is what it is. At least the people who are accompanying them, we counsel them to stop tobacco, chewing or smoking. This is as far as the prevention is concerned. So prevention is a most important factor, important thing even for the media. Unfortunately, media doesn't take much of a take on preventive aspects, but it is important. I keep telling the media that every newspaper at on right side and left side corner should have one caption about prevention. Prevention could be anything, mainly oncology. I am an oncologist, so I would talk about that. But preventing cardiac prevention, awareness on accidents, prevention is the most important thing. So that way we started doing camps in villages, prevention and screening. So both the things, we keep on giving lectures and screening camps to detect cancer at an early stage. So these are things which we started way back in 25 years back, and we continue to do that. Awareness meetings in last 30 years, I've done 72 awareness, huge awareness meetings. So that actually creates a lot of help in the society. And now earlier we used to have 70 to 80% of the patients coming in advanced stages. Now 70 to 80% are coming in early stages. So that's a big help to the society, and in that way we are able to conquer cancer. Any early diagnosed cancer patients are almost get cured, and with a minimal treatment. So prevention and early detection are the most important components of cancer care. Right. So cancer is not a glamorous field. Why did you choose this cancer oncologist path? ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆల్సో we heard your uncle has helped you or told you to choose this path. So what made you to choose this cancer path? ఏంటి ఏం చెప్తారు? As I told you, Amma, I always loved challenges. Okay. When I joined, of course, to join the oncology, my uncle was a cancer specialist, and he was a superintendent of MNJ Cancer Hospital. So he said oncology is a challenging field, and I see that in you. You can take up challenges. You should join this. So when I joined PG, 3 seniors ahead of me, 1 year prior who have joined, they left the post graduation in midway. And then 3 PGs who joined along with me, they left after 2 months. So that was so frustrating and disturbing to them. So nobody was ready to do oncology MD, post graduation in oncology. I was the only guy who continued. And I'm lucky, I'm fortunate, and I think I'm blessed because I took that as a challenge. Things which are not moving the way you are thinking, that we need to change it. So that is what my life has been, and whatever I took up, I made sure that I'll win. So winning is my way of life. So oncology is such a field that you need to take every patient as a challenge, and that's the way you need to fight it out. Even if there is any chance of curing that disease, even if it is stage 3, stage 4, I work immensely on it, and how best that we can do things and make sure that the patient get cured. సరే, అలాగే మీరు ఇందాక చెప్పినట్లు ఓవర్సీస్ వెళ్ళారు ఎడ్యుకేషన్ కోసం, అన్ని దాని పర్పస్ కోసం. ఒకవేళ అక్కడే ఉండుంటే వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దేర్, ఆర్ వాట్ డిడ్ యూ థాట్ అప్పుడు? అక్కడే ఉండి ఇప్పుడు అక్కడే ఉండుంటే ఏం చేసేవాళ్ళు? సో అక్కడే ఉన్న whatever time that I spent there, I always used to be in the forefront. Even in the research, I published papers there. And one of the doctor in London, when I came back, she called me after 1.5 months. Dr. Reddy, I want you to come back.
the doors are open for you, and we are going to appoint you as a senior registrar, and the pay would be really good. Please consider to come back. That kind of a temptation I had, but I was pretty sure that I don't want to. My uncle used to say one thing about me. నిన్ను తీసుకెళ్ళి ఎడారిలో పడేసినా కూడా అక్కడ ఒక ప్యాలెస్ కడతావు. సో యు ఆర్ ఎ విన్నర్ వెరెవర్ యూ డూ, యూ టేకప్ ఛాలెంజెస్, అండ్ that's a big compliment to me. Definitely. So if you look at my 160 students which we graduated from Usmania Medical College, 90 of them are in United States and UK. 90. Amazing. And only 40-45 are in our country. So out of this 160 people, people who are settled across, they are envious of me. They call me Peddanna. Although I am 2-3 years younger to most of these people, they considered me as the most successful doctor, and they envy me. And Definitely. when I went for a classmates reunion in US, they welcomed me with Baja Bajantri and Oh my God. such a big celebration that happened when I went there. So that kind of a respect that you gain. Besides that, Amma, when you can, maybe that you might earn money in dollars or pounds, but you cannot earn that love and respect when you are in US or UK. Here, every patient who walks in, if you see from morning to evening, you see the tears in there, the emotions, the love, the respect that they have. You can never get it anywhere across the globe. So ఎంతమంది వద్దన్న కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు, ఒక్క నిమిషం ఇట్లా మేము టచ్ చేయొచ్చా అంటారు. సమ్ యంగ్ గర్ల్స్, uncle can I kiss you అని అంటారు. So that kind of a love, emotion that kind of a love and respect, that you can never get it anywhere across the globe. That is definitely more than that millions of dollars that you earn. Not that we are not earning anything in India, we can earn reasonably well and we can live a respectable life. May not be as the real estate people, but what you need in life is to have a comfortable house, comfortable car, and that's all you need. And the love that you get, that gives you more happiness than the money that you get. డెఫినెట్లీ సార్. అలాగే ఓవర్ ద 3 decades క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏం ట్రాన్స్ఫర్మేషన్ చూసారు మీరు? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ ఏబుల్ టు గెట్ పేషెంట్స్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్. అవేర్నెస్ has really impacted many of the people. Cancer, one of the rare diseases in 30 years back. Now cancer has become the commonest disease in the country and across the globe. So incidence of cancer is galloping. It's a word of caution to everyone. Any person at any age, at any caste, at any socio-economic status can develop cancer. So be aware of cancer, and that any cancer can struck anyone. Be aware of the symptoms that you are facing, and be aware of going to an hospital or a doctor when you have some symptoms. Do not neglect them, do not ignore them, because ఆ టైంలో ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కానీ హాస్పిటల్కి వెళ్తే తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది, అండ్ సింపుల్ ట్రీట్మెంట్తో క్యూర్ అవుతారు. సో దట్ అవగాహన చాలా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ట్రీట్మెంట్లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు స్టేజ్ 4 డిసీజ్ అనే వరకు 2 నెలల్లో 3 నెలల్లో చనిపోతాడు అనేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఇన్ స్టేజ్ 4 వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద డిసీజ్ ఫర్ సెవరల్ మంత్స్ అండ్ ఇయర్స్. You've introduced SRS and IMRT technologies, right? Sir, advanced technologies కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? దట్స్ అబౌట్ రేడియేషన్ అమ్మా. సో రేడియేషన్లో ఇంతకు పూర్వము 6 వారాల నుంచి 8 వారాల వరకు రేడియేషన్ ఇచ్చేవాళ్ళం ఒక ట్యూమర్కి. సో దాన్ని మనము షార్టర్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇన్ 2 to 3 ట్రీట్మెంట్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా? అబ్సల్యూట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఒక బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉన్నప్పుడు దాన్ని 6 weeks ఇవ్వకుండా 3 రోజుల్లోనే ట్రీట్మెంట్ ఇస్తూ దాన్ని పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. అలాగే లంగ్లో కానీ, వర్టిబ్రల్ బాడీ కానీ, ప్యాంక్రియాస్లో కానీ, ఎక్కడున్నా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఫర్ 6 to 8 weeks, వీఆర్ ఏబుల్ టు డూ దిస్ SRS ట్రీట్మెంట్ అండ్ SBRT ట్రీట్మెంట్ ద్వారా హై డోస్ ఆఫ్ రేడియేషన్ షార్టర్ పీరియడ్లో.
ఇస్తే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది, క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రేడియేషన్ థెరపీ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు డాక్టర్. అసలు వాళ్ళలో ఈ మిత్స్ ఏముంటాయి, దాని నుంచి బయటికి రావాలంటే ఏం చెప్తారు? భయపడకుండా రేడియోథెరపీ చేసుకోవాలి, రేడియేషన్ థెరపీ చేసుకోవాలంటే. సో మిత్స్కి డెఫినెట్ రీజన్ ఉందమ్మా. ఎందుకంటే ఇంతకు పూర్వం ఉన్న టెక్నాలజీలో రేడియేషన్ అంటే కాలుస్తారు అనే అపోహ ఉండేది. కాలవడం అంటే లిటరల్లీ స్కిన్ బర్న్ కావడము, నోట్లో అల్సర్స్ రావడము, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ earlier, yes. Okay, Because that was the poor technology that we had. Now ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, ఫినామినల్ చేంజెస్ ఇన్ రేడియేషన్ టెక్నాలజీ. తద్వారా హై డోస్ రేడియేషన్ 2-3 డేస్లో ఇవ్వడం జరుగుతుంది, అండ్ హై డోస్ రేడియేషన్ డీప్ సీటెడ్ ట్యూమర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవయవాలు నార్మల్ ఆర్గన్స్ని డ్యామేజ్ కాకుండా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ బికమ్ వెరీ వెరీ మినిమల్. దాంతో ట్యూమర్ డోస్ పెంచుతున్నాము, తద్వారా క్యూర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. సో చాలా ట్యూమర్స్కి ఇటీవల మనం రేడియేషన్ ద్వారా క్యూర్ చేయడమే జరుగుతుంది. వితౌట్ సర్జరీ, వితౌట్ కీమోథెరపీ, ఓన్లీ రేడియేషన్ ద్వారా కూడా క్యూర్ చేయడం జరుగుతుంది. సో ఆ అపోహ, దట్ మిత్స్, రేడియేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి, ప్రాబ్లమ్సే ఉంటాయి, క్యూర్ కాదు, అందుకు చాలామంది భయపడి రేడియేషన్ కూడా తీసుకోవడం అవాయిడ్ చేస్తుంటారు. సో అది మీరు ఆలోచన తీసేయండి. రేడియేషన్ కూడా ఈజ్ మంచి వన్ ఆఫ్ ది గుడ్ వెపన్స్ టు క్యూర్ క్యాన్సర్. అవసరం అనిపించినప్పుడు, డాక్టర్ అడ్వైస్ చేసినప్పుడు భయపడి రేడియేషన్ అవాయిడ్ చేయొద్దని నా మనం. సార్, అలాగే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ప్రిసిషన్ మెడిసిన్ అంటున్నాం, ప్రోటాన్ థెరపీ అంటున్నాం. ఇప్పుడు నుంచి చూసుకుంటే 10 years తర్వాత ఎంత డిఫరెన్స్గా మనం ఇంకా పైకి వెళ్తాం, ఎందుకంటే ఏఐ యుగం వచ్చేసింది. సో ఇంకా అడ్వాన్స్డ్గా మనకి ఈ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఐ యూ హ్యాపీ దట్ మనకి ఇంత వచ్చేసింది? సో ఏం చెప్తారు మీరు? హౌ డు యూ సీ 10 years from now? Yeah, a lot of research is going on in oncology, Amma, because as I said, ఆంకాలజీ ఇన్సిడెన్స్ అన్ఫార్చునేట్లీ బాగా పెరుగుతూ ఉంది. సో దాంట్లో పలు రకాల డెవలప్మెంట్స్ వచ్చాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. డైరెక్ట్గా కీమోథెరపీ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో ఏంటి, దే డైరెక్ట్లీ గో అండ్ హిట్ ది ట్యూమర్ సెల్, దే డోంట్ హిట్ ది రెస్ట్ ఆఫ్ ద బాడీ. కీమోథెరపీ ఏమో బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, వీక్నెస్ వస్తుంది. ఈ టార్గెటెడ్ థెరపీలో దే టార్గెట్ ఓన్లీ దట్ ఏరియా, not only that area, within the cell, which is a DNA or an RNA which has turned into a malignancy. Okay. That it's directly there, where the mutation has happened. Okay. Only that will be attacked. Within the cell, this drug will go and attack that, where the mutation has happened, why a normal cell has converted into a tumor cell. Okay. So that kind of a technology, and besides that, immunotherapy. Immunotherapy ఏంటి, మన బాడీని ఇన్స్టిగేట్ చేసి, బాడీని ప్రిపేర్ చేసి, దాన్ని ఇంటర్న్ విల్ యాక్ట్ ఆన్ ద క్యాన్సర్ సెల్. సో దిస్ ఈజ్ ఇమ్యూనోథెరపీ. సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి కొత్త వచ్చాయి. అది కాకుండా మీరు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వచ్చింది. ఏఐలో డాక్టర్స్కి చాలా ఉపయోగపడుతుంది. రైట్ ఫ్రమ్ డయాగ్నోసిస్ కార్డ్ నుంచి, పేషెంట్ ప్లానింగ్ కార్డ్ నుంచి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ, ఒక మనిషి చూడడం వేరు, ఏఐ ద్వారా హెల్ప్ తీసుకొని దాన్ని రిపోర్ట్ చేయడం వేరు. సో డయాగ్నోసిస్లో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మాలిక్యులర్ పెథాలజీ అంటాం, అంటే విత్ ఇన్ ద సెల్ మల్టిపుల్ ఏరియాస్లో, జెనెటిక్ ఏరియాలో, జీన్స్లో కానీ, డిఎన్ఏ లెవెల్లో కానీ ఏఐ ఈజ్ హెల్పింగ్ అస్. దాన్ని ఎన్జిఎస్ అంటాము, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. తద్వారా మల్టిపుల్ ఏరియాస్లో ఏఐ ఈజ్ హెల్పింగ్ ద డాక్టర్స్. అలాగే పేషెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా ఏదైనా డయాగ్నోస్ అయినప్పుడు దే ఆర్ లుకింగ్ ఎట్ ChatGPT అండ్ గూగుల్ అండ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అని వాళ్ళంతకు వాళ్ళు చెక్ చేయడము, వాళ్ళు మళ్ళీ వచ్చి మమ్మల్ని ప్రశ్నించడము. ఈ విధంగా AI is helping immensely. Do you think it's good or bad sometimes? I think most often it is good. Sometimes it is bad. It is confusing to the patient. Correct. But it needs a human touch. You can't completely depend on the AI. Yes. So doctors has to get into AI systems. But at the same time, doctors who push the AI away, they're going to go back. Okay. So they have to be part and parcel of it. It's going to complement the doctor's treatment. It's going to complement everyone. And it's not completely, should not be negated. Okay. It's definitely complementary.
అలాగే సార్ మనం అపోలోస్ వరల్డ్ క్లాస్ ఐ క్యాన్సర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటే అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ గ్లోబల్ రిఫరల్ అయిందనమాట ఫర్ ఐ ట్యూమర్స్. సో ఈ జర్నీ ఎలా బిగిన్ చేశారు మీరు? యూ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, ఎప్పుడు స్టార్ట్ అయింది అది ప్రోగ్రామ్? సో 1999లో రావు గారు ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో హీ సెడ్ he called me once and we had a meeting, and eye cancer ki there should be some specialized treatment facilities and research that we should do ani. So I was very excited about it. I had that passion towards children, chinna pillalu. మోస్ట్ ఆఫ్ ద ఐ క్యాన్సర్స్ మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాము. చిన్నపిల్లలు అంటే నాకు ఈ క్యూర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం కూడా దాని కొరకే. అండ్ ఐ డిడ్ మై DCH ఆల్సో, ఐ చైల్డ్ స్పెషల్ డిప్లొమా ఇన్ చైల్డ్ స్పెషాలిటీ కూడా చేశాను నేను. సో దట్ ప్యాషన్ ఉండేది. సో వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ రావు గారు, అండ్ దెన్ వీ స్టార్టెడ్ ఐ క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఇన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్. ఓకే. సో యూ కెనాట్ హ్యావ్ రేడియేషన్, మేజర్ సర్జరీస్ అండ్ chemotherapy in a eye institute. So we had a collaboration between Apollo and LV Prasad Eye Hospital way back in 1999. ఓకే. So ఇప్పుడు almost 22 years అవుతుంది. So I go every Wednesday to LV Prasad Eye Institute, and I see around 30 to 40 patients there. రెటినోబ్లాస్టోమా పేషెంట్స్ Correct. ట్రీట్ చేస్తుంటారు. యూ హావ్ ట్రీటెడ్ ఓవర్ 10,000 పేషెంట్స్, Correct. రైట్? ఓకే. So that retinoblastoma is an eye cancer. చిన్నారుల్లో వస్తుంది. Majority of them are below the age of 4 years. And it's highly curable disease. దాన్ని కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి కరెక్ట్ టైం ట్రీట్మెంట్ ఇస్తే కంటి చూపును కాపాడొచ్చు అండ్ లైఫ్ కాపాడొచ్చు. ఎలా గుర్తించాలి డాక్టర్? అంటే ఇప్పుడు పిల్లలు అంటే చెప్పలేరు. సో వాట్ ఆర్ ద సైన్స్? మనం యాజ్ ఎ పేరెంట్స్ ఎలా గమనించుకోవచ్చు దాన్ని? సో ఐ క్యాన్సర్లో చిన్నపిల్లలకి మామూలుగా బర్త్డే అయితే తప్పనిసరిగా చేస్తాం. బర్త్డేలో ఫోటోగ్రాఫ్స్ తీస్తాము. వెన్ యూ టేక్ ఎ క్లిక్ ఫోటోగ్రాఫ్ ఆన్ ఎ చైల్డ్, ది సెంటర్ ఆఫ్ ది ఐలో మనకు నార్మల్గా నల్లగా ఉంటుంది. అవును. ఆ నల్ల ప్లేస్లో మీకు తెల్ల పూతలాగా కనిపిస్తుంది, ఒక ఫ్లవర్ లాగా, ఒక కాలీఫ్లవర్ లాగా ఉంటుంది తెల్లగా. ఇస్ ఇట్ జెనెటిక్ డాక్టర్? యా. సో 7 to 6 to 8% ఆఫ్ దెమ్ ఆర్ జెనెటిక్ అమ్మా. మిగతా అంతా 93-90% ఆర్ ఆల్ స్పోరాడిక్. అదంతా కదే డెవలప్ అవుతుంది. సో ఎనీ చైల్డ్ క్యాన్ డెవలప్ రెటినోబ్లాస్టోమా. షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ సీ దట్ వైట్ ఫ్లవర్, రెటినోబ్లాస్టోమాలో వైట్ రిఫ్లెక్స్ అంటాం. సో ఇఫ్ యూ సీ దట్ వైట్ రిఫ్లెక్స్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు ఒక కన్ను తెల్లగా ఒక కన్ను నల్లగా కనపడుతుంది. సో దాని ద్వారా మీకు తెలిసిపోతుంది. అదే కాకుండా పీడియాట్రిషియన్స్ కూడా పాపని మనం వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు, ఏమైనా దగ్గు జ్వరానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చూసి కూడా కనుక్కుంటారు. పేరెంట్స్కి సింప్లెస్ట్ థింగ్ టు సీ, కళ్ళల్లో రోజు చూస్తాం మనం, దాంట్లో తెల్లపూత మధ్యలో కనిపించినప్పుడు యూ షుడ్ బి కాషియస్ అబౌట్ ఇట్. You should come and see the doctor, and it's a highly curable disease. Okay. 99% of the patients మేము క్యూర్ చేస్తాం. వాట్ ఎమోషన్స్ డూ యూ గో త్రూ డాక్టర్? ఒక ఇలాంటి చిన్నారులను చూసినప్పుడు, వాళ్ళని లైఫ్ సేవ్ చేస్తున్నప్పుడు, వాట్ యాజ్ అ డాక్టర్ యూ గో త్రూ? ఆ ఎమోషన్స్ ఏముంటాయి మీకు? ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అమ్మా. ఈ పేషెంట్స్ ఇప్పుడు ఒక ఫోటో కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. దిస్ చైల్డ్ ఐ హావ్ ట్రీటెడ్ 17 years బ్యాక్ నౌ. బాబు ఈజ్ డూయింగ్ మెడిసిన్. మొన్న వచ్చి కాళ్ళు మొక్కి వెళ్ళాడు. సో చిన్నపిల్లలు ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ చాలా ప్రేమతోటి వస్తారు. ఫస్ట్ డే రాగానే ఐ ప్లే విత్ దెమ్, ఐ గివ్ దెమ్ టాయ్స్, ఐ గివ్ దెమ్ చాక్లెట్స్. వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి రాగానే పేరెంట్సే చెప్తారు, అంకుల్ లేరు పోదాం, అంకుల్ లేరు పోదాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు పిల్లలు. నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. సో దట్స్ వే. బాక్స్లో నిండా చాక్లెట్స్ ఉంటాయి ఇప్పుడు. సో దట్స్ ఇప్పుడు ఇంకో బాబు సర్దార్జీ ఉన్నాడు, ఢిల్లీ నుంచి వచ్చాడు. ఈస్ కంప్లీటింగ్ ద ట్రీట్మెంట్ టుడే. ఈ సచ్ ఏ క్యూట్ చైల్డ్, ఇంతే ఉన్నాడు వాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ ప్యాషన్ దట్ ఐ హ్యావ్. I remember it's very difficult to handle kids, right doctor? How do you but do actually it's very easy to handle kids. Oh my god, is it? Okay. ఎంత ప్రేమతో చేయి ఇట్లా ఇచ్చేస్తారు మేము లైన్ పెడదామంటే. సో వన్స్ యూ మేక్ దెమ్ ఫ్రెండ్స్, దే లిసన్ టు ఎనీథింగ్. పెద్దవాళ్ళని చాలా కష్టం డీల్ చేయడం, డిఫికల్ట్ టు డీల్ విత్ దెమ్. బట్ చిల్డ్రన్ దే లవ్ ఇట్ అమ్మ. అండ్ దే డోంట్ ఫీల్ దట్ ద పేరెంట్స్ బాధపడుతుంటారు కానీ చిల్డ్రన్ బాధపడరు వాళ్ళ ప్రాబ్లమ్స్కి. పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, వాడిని చూడలేరు, వాడిని బాధలు చూడలేరు. సో దాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్స్ ఈజీ టు డీల్ విత్. అండ్ ఈ చిల్డ్రన్ క్యాన్సర్స్ ఆర్ హైలీ క్యూరబుల్. ఐ రిమెంబర్ వన్ చైల్డ్, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ది లాంచ్. వన్ గర్ల్ కేమ్ అండ్ హెల్డ్ మై హ్యాండ్స్ ఫ్రమ్ బిహైండ్. అంకుల్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ మీ అని.
ఓకే. So I treated her when she was around 7 years, and she is married and she has got a child, మీకు husband. గుర్తుంటున్నారు డాక్టర్, ఇంతమంది ఉంటారు కదా, యూ మస్ట్ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ Yeah. పేషెంట్స్. సో హౌ డు యూ I have that connection with the patients. నేచురల్ కనెక్ట్. 9 out of 10 patients I remember them. ఓకే. వాళ్ళు రాగానే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుందో. డెఫినెట్లీ. Yeah, so I have that connection fortunately, and I love them, and that's bonding is bonding with the children is completely different from adults. They remember us forever. Yeah. There are so many children, they are got married and they are living a normal life. They still get connected. US LR, UK LR, they still get connected with me. They send them messages. ఇప్పుడు ఈ పద్మశ్రీ వచ్చిన తర్వాత యూ కాంట్ బిలీవ్ thousands of messages. I couldn't believe. Everyone are very happy for you, doctor. Across the globe. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో దే ఆర్ సేయింగ్ నాకే వచ్చినంత సంతోషం అయింది అన్న ఎన్ని మెసేజెస్, ఫోన్ కాల్స్. ఇట్ వాజ్ రియలీ గుడ్ అమ్మా. సరే, అలాగే యూ పర్ఫార్మ్ ద వరల్డ్స్ ఓన్లీ రిపోర్టెడ్ ఇంటెస్టినల్ భార్కీ థెరపీ ఫర్ లాక్రిమల్ గ్లాండ్ కార్సినోమా. సో డిడ్ యూ రియలైజ్ ఇలాంటి మెడికల్ హిస్టరీ క్రియేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? As I said, anything innovative. Not just I want to become a news, but I want to do challenging things. Lacrimal gland carcinoma is a tears producing gland. Okay. మనం ఏడ్చేది లీన్లు కారేది is because of the lacrimal gland. Okay. ఆ lacrimal gland క్యాన్సర్లో world over the results are hardly 20% of them would survive. Okay. So don't we get tears when we cry, or what is that problem there? The cancer starts in that lacrimal gland, Okay. which is in the outer quadrant of your eye orbit. సో అది డ్యామేజ్ అవుతే కన్ను డ్రై అయిపోతుంది. సో దాంట్లో ట్యూమర్ వచ్చినప్పుడు మనం దాన్ని క్యూర్ చేసే అవకాశము ఓన్లీ 20% అక్రాస్ ద గ్లోబ్. ఓకే. మేము చేసిన ఈ ప్రోటోకాల్ న్యూ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా 70 to 80% ఆఫ్ దెమ్ వీఆర్ క్యూరింగ్ ఇట్. సో రియలీ గ్రాటిఫైయింగ్ అమ్మా. దట్ ప్రోటోకాల్ వీ డూ కీమోథెరపీ, వీ డూ సర్జరీ, వీ డూ బ్రాక్యూథెరపీ, డైరెక్ట్గా రేడియేషన్ సోర్సెస్ని కంటి లోపల పెడతాం. సో దాట్స్ ఎన్ ఇన్నోవేటివ్ థింగ్ అండ్ నోబడీ డస్ డన్ ఇన్ ద వరల్డ్. సరే, అలాగే ప్రతి సక్సెస్ వెనక ఒక మగవాడు ఉంటారంటారు. మీ సక్సెస్ వెనక మీ వైఫ్ ఉన్నారు మీ జర్నీలో అని విన్నాం, శశికళ గారు. టెల్ us అబౌట్ హర్. ఎలా ఉంటుంది మీ బాండ్? నిజంగానే అంత మీ సక్సెస్ జర్నీకి అంత సహకరించారా? టెల్ us అబౌట్ హర్. Yeah, so she is 2 years junior to me. It's a love marriage. Amazing. Yeah, so Reddy versus Reddy and Kamma marriage. ఆ టైంలో ఏ గవర్నమెంట్ వచ్చినా మా గవర్నమెంట్ అనేది. సో she's not Reddy. షీఈ్ నాట్ షీఈ్ చౌదరి అండ్ ఐఎమ్ రెడ్డి. Okay. సో అంటే అప్పుడు చౌదరి గవర్నమెంట్ కొన్ని రోజులు, రెడ్డి గవర్నమెంట్ కొన్ని రోజులు ఉండేది. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఇట్స్ సో ఫనీ. బట్ బిసైడ్స్ దట్ అమ్మా, షీ ఈజ్ అ వెరీ కామ్ గోయింగ్, అండ్ షీ ఆల్సో హ్యాడ్ a good opportunity to pick up her career and be a busy gynecologist, but she opted to become a microbiologist. Okay. She became a teacher, and she is finally become the principal of Usmania Medical College. Amazing. And she is a dean of Usmania Hospitals, and she retired voluntarily 1.5 years back as a voluntary retirement. Okay. She is a beautiful lady in terms of her looks and in terms of her mind, and she has been a big support to me. మీరు చెప్తుంటే అర్జున్ రెడ్డి మూవీ గుర్తొస్తుంది. మీరు డాక్టర్ విజయ్ అని పేరు, రెడ్డి అని పేరు. సో వాట్ మేడ్ యూ లైక్ ఫాల్ ఫర్ హర్ అంటే ఏం చెప్తారు? మూవీస్ చూస్తుండే వాళ్ళ? హౌ డిడ్ యూ express your love towards her? I don't know whether I can do that openly on a video. Of course, there was a story written by Jab We Met అని డక్కన్ క్రానికల్ వాళ్ళు ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో దే మేడ్ ఎ బిగ్ స్టోరీ అబౌట్ మై రొమాన్స్ విత్ మై వైఫ్ అండ్ హౌ ఐ గాట్ మ్యారీడ్ టు హర్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అని. Typically I was a leader in Usmania Medical College. She was your junior. She was my junior. Somebody was trying to tease her, and she was cornered. We heard you don't like ragging. మీరు కాలేజ్ లో కూడా చాలా ఫైట్ చేశారని. So you went and saved her. Rescued her when she was being ragged. Then she fell for you. Yeah. I believe. Sir, your son Dr. Vijay Karan Reddy followed your path oncologist గా. సో మీరు ఏంటి, మిమ్మల్ని చూసి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే you pushed him? How did it happen? These days we can't push our children, Amma. Yeah. And I was so happy when he suddenly said, I want to do medicine. I wanted my eldest son to become doctor. Vademo, I am not interested, Dad. I would like to become an engineer. He is a software engineer doing
all kinds of startups. Right. So second one, suddenly dining table, he said, Dad, I want to become a doctor. That was a big surprise to me. And once he became doctor, and one fine day he said, I want to become an oncologist. Okay, That was amazing. again double surprise to me, but I'm so happy because that's a challenging field. I wanted him to join, and I'm happy that he's joined oncology. Okay. Sir, what gives you greater happiness? Receiving the Padma Shri or watching the next generation continue your mission? I don't know whether next generation would continue our mission. I would be very, very happy if my son takes up my path and continue to see my own patients which have been following me Your for the last 3 grandchildren's decades. maybe, yeah. 3 decades. They come and they look for my son. మీ అబ్బాయి ఉన్నాడు కదా డాక్టర్ ఉన్నాడు కదా అబ్బాయి నేను లేకున్నా వాడు చూసినా కూడా దే విల్ బి వెరీ హ్యాపీ సో ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ హీ టేక్స్ అప్ మై ప్రొఫెషన్ అండ్ follows my footsteps and carry on this legacy, whatever that I could create. Same time, only to make my patients happy. Right. Besides that, Padma Shri, we don't work for it. We don't look for it. But if somebody recognizes your work, I've done so much of work in cancer awareness. I've done so many research publications. I've done so many thousands of presentations across India and globe. Then 70,000 patients that for last 35 years of my work. But most gratifying is the service that I could do through Cure Foundation, helping the poor patients. That gives me more satisfaction. Okay. End of the day, the smile that I generate in a patient makes me more happy. You give very positive vibes, sir. Asalu. Exactly. Yeah. I keep smiling all the time. Whenever a patient walks in, I make sure that I spend good amount of time with them and make sure that they smile before they leave my room. So that needs lot of patience. I keep telling the younger generation that you should have patience. When you take up the responsibility of becoming a doctor, you should have patience. Right. Patience pays a lot. వాళ్ళు అంత కష్టపడి అంత ఆలోచన అంత టైం స్పెండ్ చేసి బయట వెయిట్ చేసి మీ కొరకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లిజన్ టు దెమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు లిజన్ టు ద పేషెంట్ ప్రాపర్లీ Right. సో అది అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ టాకింగ్ డోంట్ కట్ దెమ్ ఇన్ ద వే వెన్ దే ఆర్ స్పీకింగ్ అండ్ స్పీక్ టు దెమ్ ఆఫ్టర్ దే కంప్లీట్ దేర్ కంప్లైంట్స్ సో మేక్ ఎవ్రీ పేషెంట్ హ్యాపీ ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ డోంట్ టేక్ any patient as casually. So Okay. that's my practice, and my wife tells me at the end of the day when I go home, I see your happy face. I don't see your Tired. doesn't look tired. Yeah, I see your happy face. That's the way I worked, and I work for 12 hours a day every day. So I'm happy. Earlier I used to work 16 hours a day, Oh my leave God. home at 6 o'clock, 7 o'clock, and go home at 11:30. Nowadays we are working around 11 to 12 hours a సార్ day. వాట్ డూ యూ డూ అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు డాక్టర్ ఇంటికి వెళ్ళాక లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు వాట్ డూ యూ జనరలీ డూ యూ హెవ్ రిటర్న్ బుక్స్ ఆల్సో Right. సో ఎలా దొరుకుతుంది మీకోసం మీకు టైం దొరికినప్పుడు ఏం చేస్తుంటారు So now one recreation is sports. I used to play golfer. Yeah. So I play golf in the morning at 5:36. I'm in the golf course, and by 8 I come home, and by 8:45, 9 I come to the hospital. So that's 3 days a week I play golf, and 3 days a week I give company to my wife. She does a gym, very judiciously she does. 6 days a week she works out. అమ్మో అమేజింగ్ ఈ తరం వాళ్ళు చూడాలి మాకు కొంచెం లేజీగా అనిపిస్తుంది కొంచెం సేపు చేయగానే అబ్బా చాలే రేపేం పోతాం అనుకుంటాం She will never miss a day. Yeah. She does every day. 3 days she goes out for వాక్ రన్ no, she goes out for Zumba classes and other Oh, classes, yeah, and yeah. 3 days at home she does gym. ఓకే So అమేజింగ్ 6 days a week she does extremely good exercise, and she keeps her really fit even at the age of 60. ఓకే And then I give her company 3 days, and 3 days I go for golfing. సరే అలాగే మీరు క్యూర్ ఫౌండేషన్ అండ్ సోషల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే త్రూ క్యూర్ ఫౌండేషన్ యూ హ్యావ్ నీడీలీ పేషెంట్స్కి ఓవర్ 1100 ట్రీట్మెంట్ ఇచ్చారు మీరు పేషెంట్స్కి సో హాస్పిటల్ బియాండ్గా మీరు ఈ క్యూర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ వాట్ ఇంపాక్టెడ్ యూ అది స్టార్ట్ చేయడానికి అసలు ఆల్రెడీ యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సేవ అని చెప్పుకోవచ్చు చాలామంది పేషెంట్స్కి మీరు క్యూర్ చేస్తున్నారు బట్ వై సపరేట్లీ అగైన్ దిస్ ఫౌండేషన్ వాట్ మోటివేటెడ్ యూ So when I moved from government hospital to the corporate sector, I was worried that whether I will be able to take care of the poor patients or not. That actually triggered me.
And when I met Dr. Rao Garu in L.V. Prasad Eye Hospital, in all L.V. Prasad Eye Hospital sector, they have a clear system of poor patients being treated completely free of cost. ఓకే ఇస్ ఇట్ Yeah, so keeping that in mind, and I spoke to management, Sangeeta Reddy Garu, and she has been very kind to accept this proposal that we should be able to treat some patients free of cost, needy patients rather. So she immediately agreed. So keeping that in mind, we need some kind of a financial support for this kind of patients who are not able to afford. So keeping that thought in my mind, that triggered actually way back in 1995. So in 2003, I funded 25,000 rupees to initiate that you told initially, foundation, and fortunately now it has grown quite big. I have treated more than 1,700 patients. That's a big gratifying thing that I would say. Treating poor patients who are needy patients, especially children. 80 to 90% of them are children, and child cancer patients are highly curable cancers. So we need to, society should take the responsibility of people, especially children, parents who cannot afford. That is not their fault. The children should not be made to suffer, and they deserve the best, and we should be able to take care of them. ఆల్సో సార్ ఇండియాలో చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, ఎస్పెషలీ కాస్ట్ వైజ్. ఫస్ట్ క్యాన్సర్ ఎలా ఉండేదంటే క్యాన్సర్ రాగానే ఇంకా చచ్చిపోతామేమో అనుకుంటూ ఉంటారు. నౌ స్లోలీ పీపుల్ థింకింగ్ చేంజ్ అవుతుంది, అడ్వాన్స్ స్టేజ్ వెళ్లకుండా ముందుగానే వచ్చేస్తున్నారు, అవేర్నెస్ పెరిగిపోయింది. బట్ ఎక్కడో ఇప్పుడు కూడా చాలామంది ఆలోచించేది కాస్ట్ గురించి. సో క్యాన్సర్ అనగానే ఎక్కువ కాస్ట్ పడిపోతుంది అని చాలామంది అపోహ ఉంది. హౌ డూ యూ వాంట్ టు బ్రేక్ ఇట్? వాళ్ళందరూ ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఏం చెప్తారు? సో ఎర్లీ స్టేజ్ డిసీజ్లో ఖర్చులు బాగా తగ్గుతాయి. అవునా? సో ఎర్లీ డయాగ్నోసిస్, సింపుల్ ట్రీట్మెంట్, ఖర్చులు తక్కువ అయిపోతుంది, క్యూర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆర్ ది బెస్ట్. సో స్క్రీనింగ్ ప్రతి పర్సన్ 35 years తర్వాత, బాయ్స్, మెన్ ఆర్ ఉమెన్, షుడ్ గో ఫర్ every year till the age of 50, and after the age of 50 every 6 months they should go for screening. Screening అనగానే డాక్టర్లు డబ్బులు చేసుకోవడానికి స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు, చేయమని చెప్తున్నారు అని అంటారు. స్క్రీనింగ్ కాస్ట్ హార్డ్లీ 2,000 rupees ఫర్ ఎవ్రీ పర్సన్. మీరు మోటార్ సైకిల్ కానీ కార్కి కానీ సర్వీసింగ్లు 5,000 kilometers కాగానే సర్వీసింగ్కు పంపిస్తారు. వారి బాడీ సర్వీసింగ్ కొరకు పంపించడంలో తప్పేముందండి? సో దిస్ అమౌంట్ 2,500 rupees మీరు ఖర్చు పెడితే ఎనీ కార్పొరేట్ సెక్టర్లో కూడా మీకు స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ ఆర్ ఆల్వేస్ సబ్సిడైజ్, 50% కాస్ట్తోనే ఉంటాయి స్క్రీనింగ్స్ ఇవన్నీ. సో మీరు ఆ స్క్రీనింగ్ చేయించినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేనప్పుడు, సిమ్టమ్స్ లేనప్పుడు, బాధ లేనప్పుడు మనం ఈ స్క్రీనింగ్ ద్వారా ఎర్లీగా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి అవుతుంది. క్యాన్సర్ ఒకటే కాదు, అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్సూరెన్స్. ఎవ్రీ పర్సన్ 2,000 రూపాయలు కడితే మీకు ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ తోడ్పడుతుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తప్పనిసరిగా మెడికల్ ఇన్సూరెన్స్ చేయడం నా అభిప్రాయము, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఒక పేషెంట్ వచ్చినప్పుడు నేను ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అయ్యో పాపం ఆయన దగ్గర డబ్బులు లేవని ఆలోచన రాకూడదు. వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ పేషెంట్ టు క్యూర్ నేను ఇవ్వగలగాలి. అది ఎప్పుడు ఇవ్వగలుగుతాను? మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్, ఇన్సూరెన్స్ ఈజ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ మధ్యలో ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్సెస్ నో పేమెంట్ ఇన్సూరెన్స్, ఒక్క పైసా కట్టకుండా మీరు ఇన్సూరెన్స్ కార్డు చూపిస్తేనే ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇంతకు పూర్వం అంటే పే చేసి రియంబర్స్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ కార్డ్లెస్ and you can get the insurance payments done by insurance company. So insurance is another important thing. Lastly, about stage 4 డిసీజ్లో మనం ఇచ్చే ఖర్చులన్నీ ఎక్కువ అయ్యేవన్నీ స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్లోనే అవుతుంది. ఎందుకంటే ఆ పేషెంట్కి రేడియేషన్ అవసరము, కీమోథెరపీ అవసరము, రేడియేషన్ అవసరం, అన్నీ అవసరం పడతాయి. సో ఆల్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడ్డప్పుడు ఖర్చులు తప్పనిసరిగా పెరుగుతాయి. దెన్ కమింగ్ టు స్టేజ్ 4, ఈ హై ఎండ్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ లాంటి మెడిసిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్. తద్వారా మనం లైఫ్ ఎక్స్పెక్టేషన్ పెంచుతుందే కానీ క్యూర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అది మనం క్లియర్గా ఒక డాక్టర్గా బాధ్యతతో ఆ పేషెంట్కి, పేషెంట్ అటెండర్స్కి ఈ మందు కొనుక్కుంటే, ఈ మందు వాడితే మీకు ఎంత లైఫ్ పెరుగుతుంది అని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ పేషెంట్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ అర్థం చేసుకొని కాన్షియస్లీ ఆలోచన చేసి ఖర్చు పెట్టాలి. అనవసరంగా 2 నెలలకు లైఫ్ పెంచడానికి 10-20 లక్షలు ఖర్చు పెట్టడంలో మీనింగ్లెస్. సో దాట్ ద డాక్టర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ,
పేషెంట్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ చెప్పి ఈ మెడిసిన్స్ వాడాలి. మిలీనియర్కి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పొలం అమ్ముకొని ఖర్చులు పెట్టి 20 లక్షలు ఖర్చు పెట్టి 2 నెలలు ఎక్కువ బతికి తర్వాత మళ్ళీ ఎలాగో చనిపోయే మనిషికి అలా డబ్బులు ఖర్చు పెట్టడంలో అర్థం లేదు. సో దిస్ ఈజ్ వెరీ ఎథికల్ ప్రాక్టీస్. ద డాక్టర్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు ద పేషెంట్ అండ్ దెన్ ఓన్లీ. అదర్ దాన్ దట్ కాస్ట్లీ కానే కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. 70-80% ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ మేము చిన్నపాటి ఖర్చులతోటి క్యూర్ చేయగలుగుతున్నాము. ఇట్స్ అపోహ దట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అని. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది హై అండ్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ కొనుక్కోవడానికి. రైట్ సార్. నౌ లెట్స్ గో ఇన్ టు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సార్. చిన్నగా సార్, వన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ దట్ ప్రివెంట్స్ క్యాన్సర్ అంటే ఏం చెప్తారు? ఒక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్. ఈట్ లెస్ అండ్ గెట్ ఇన్ టు స్పోర్ట్స్. అంతేనా? యాక్టివిటీ ఉండాలా? ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. పొద్దున్న నుంచి పని చేస్తున్నాను, సాయంత్రం వరకు పని చేస్తున్నాను, దట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఎక్సర్సైజ్. గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. ఇట్స్ రిజనరేటింగ్ అండ్ it gives you lot of power to get back to your work if you play any kind of sport, and that is the best meditation and that is the best yoga. ఓకే, రైట్ సార్. మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ మీ కెరియర్లో ఇప్పటి వరకు ఏముంటుంది? చిన్న పిల్లలు when you are not able to cure, మన కళ్ళ ముందే చనిపోతుంటే you cannot go home and have dinner, you can't even sleep, and you invariably cry on that particular night. వన్ పేషెంట్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ ఇప్పటి వరకు ఎవరు? The same child which I'm getting tears into my eyes. That boy was cured of the disease. After 4 years మళ్ళీ జబ్బు తిరగబడ్డది. అంకుల్ ఉన్నాడు, తప్పకుండా నన్ను క్యూర్ చేస్తాడు, ఐ విల్ నాట్ డై అని నా చైర్ ముందు కూర్చొని అన్నాడు. ఆ అబ్బాయి డిసీజ్ నా ముందే పెరుగుతా పోయింది. Within 6 months I lost him. Then I couldn't eat, I couldn't sleep, I was crying. So very handsome child. At the age of 11 I lost him. రైట్. మోస్ట్ వాల్యుబుల్ లెసన్ ఈ క్యాన్సర్ పేషెంట్స్ డాక్టర్స్కి టీచ్ చేసేది ఏంటంటే ఏం చెప్తారు? Most important is patience. Patients are not happy if you are in a hurry. So ఆ పేషెంట్ ముఖంలోనే తెలిసిపోతుంది పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. That you should learn. Have patience. Listen to them properly. వాళ్ళ కంప్లైంట్స్ అది ఇంపార్టెంట్ కంప్లైంట్ కావచ్చు, అన్ఇంపార్టెంట్ కంప్లైంట్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు లిసన్ టు ద పేషెంట్. దట్ ఎవ్రీ డాక్టర్ షుడ్ లెర్న్ దట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పేషెంట్ పర్స్పెక్టివ్. వాళ్ళ సగం జబ్బు తగ్గిపోయింది డాక్టర్తో మాట్లాడితే అంటారు. దట్ ఈస్ ద రీజన్. యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్ ప్రాపర్లీ. సార్, అలాగే వన్ వర్డ్ మీ ఫ్యామిలీ ఎప్పుడు మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి చెప్పేది ఏంటది? ఎప్పుడు మీతో పంచుకున్నారా ఏదైనా? రెస్ట్లెస్ మైండ్. అమేజింగ్ సార్. సార్, వన్ వర్డ్లో మీ లైఫ్ జర్నీని డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? డిటర్మినేషన్. నెవర్ సే నో, నెవర్ యాక్సెప్ట్ ద వర్డ్ నాట్ పాసిబుల్. రైట్ సార్. సార్, యూ హ్యావ్ స్పెండ్ 34 years ఫైటింగ్ క్యాన్సర్, 75,000 పేషెంట్స్ సార్. సో ఈ మిరాకిల్స్ కానీ లూజెస్, హోప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఓవర్ ద ఇయర్స్ అంటే చాలామంది పేషెంట్స్ని చూసారు మీరు, చాలా రకాల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నారు, ఈవెన్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఆర్ అవుట్ సైడ్. వన్ లెసన్ దట్ థాట్ యూ ఇన్ యువర్ కెరియర్, లైక్ ఇప్పుడు తరం వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? Don't run after money. Be patient. Be ethical. God has given you hands. These are your extended arms from the God. Keep that in mind. Money will not give you happiness. Patience, satisfaction, patience, love, patience, trust are more important. Money will automatically come. Don't be in a hurry to make money. Be ethical. Treat every patient as your brother, sister, mother or father. Then ethics come out. Every treatment that you advise should have a scientific basis. You cannot treat a patient casually. Right. Sir, one final question. From Palamuru to Padmashri, you have seen a lot in your life. So, ante you have achieved a lot అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇంకేమైనా ఉందా? వాట్ ఈస్ యువర్ గోల్ టువర్డ్స్ యువర్ ఆంకాలజిస్ట్ అనొచ్చు. వాట్ ఈస్ ఏంటి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఆల్రెడీ. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు మా కోసమైనా? రోజు పడుకునే ముందు అదే ఆలోచిస్తున్నాను. వాట్ ఎల్స్ దట్ ఐ కెన్ డూ, వాట్ ఎవర్ దట్ వాస్ దేర్ ఇన్ యువర్ మైండ్ టు హెల్ప్ ది సొసైటీ, దట్ ఐ హ్యావ్ అచీవ్డ్. గాడ్ హెస్ బీన్ వెరీ వెరీ కైండ్. Writing a book on cancer survivor was an immense task,
మై వైఫ్ హెల్ప్ మీ ఎ లాట్. Okay. యూనో ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్ ఇట్లాంటి పుస్తకం లేదు. హెడ్ బ్రెయిన్ ట్యూమర్ కాడ నుంచి యానల్ కెనాల్ క్యాన్సర్ వరకు ప్రతి క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేశాను. వాళ్ళందరూ క్యూర్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ స్టోరీస్ను షేర్ చేశారు. సో ఎనీ పేషెంట్ ఎక్కడ కానీ, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రేడియేషన్ అంటే భయపడతారు. సో ఆ పుస్తకం చదివిన వాళ్ళకి ఆ భయం పోతుంది. Okay. కీమోథెరపీ అంటే భయపడతారు. ఆ పుస్తకం చదివిన వాడికి ఆ పర్టికులర్ క్యాన్సర్లో తీసుకున్న కీమోథెరపీకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తను ఎలా మేనేజ్ చేయగలిగారు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ బుక్. సో దట్ ఈస్ అ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. Okay. 108 క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ స్టోరీని షేర్ చేశారు. దానికి ఫుట్ నోట్ నేను హౌ టు డీల్ విత్ దట్ క్యాన్సర్ రాశాను. సో దాట్స్ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ ఎవర్ ఐ థాట్ ఐ వాంటెడ్ టు అచీవ్, దట్ ఫార్చునేట్లీ ఐ హవ్ అచీవ్డ్. ఐఎమ్ స్టిల్ థింకింగ్ వాట్ టు డూ. ఐ ఓన్లీ ప్రే గాడ్ దట్ if the health permits, I would continue to work hard. That's my passion. And if I need to get something done more than what I've achieved, I want to do it. Still those thoughts are not coming to my mind. I'm looking forward for it. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ. నా అలాగే వాళ్ళు కూడా అనుకుంటారు. యూ హ్యావ్ టచ్డ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఆల్రెడీ. సో ఇలాగే ఇంకా ఇంకా చాలా ఆల్రెడీ యూ డిడ్ ఇట్. చాలా ఇంకా ఇన్స్పైర్ చేయాలి ఈ తరం వాళ్ళకు కూడా. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ లాట్ ఆఫ్ ఆడియన్స్ మోర్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ అ డాక్టర్ కానీ ఏదైనా ఫీల్డ్లో ఏదైనా అచీవ్ చేయడానికి ఈ ఏజ్లో కూడా ఇంత ఇన్స్పిరేషన్ చేస్తున్నారు మమ్మల్ని. ఇట్స్ రియలీ ప్రౌడ్ సార్, అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు డూ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది మన విజయ్ ఆనంద్ రెడ్డి గారితో క్యాండిడ్ కాన్వర్జేషన్ అని చెప్పొచ్చు. ఆయన లైఫ్ స్టోరీని షేర్ చేసుకున్నారు. ఇంకేం కావాలి చెప్పండి. ఈ డాక్టర్స్ డేకి ఈ వీడియో తప్పకుండా చూడాలని ఆశిస్తూ స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.